హాయ్ హలో నమస్తే. పరకామణిలో దొంగలు పడ్డారు. ఇది ఒక న్యూస్ పేపర్ క్లిప్. కానుకలు గోవింద ₹1,00,00,000 విలువైన బంగారం, వెండి కానుకలు చోరీ. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దర్జాగా దొంగతనాలు. ఇది సాక్షి పేపర్. ఓకే, అంటే ఇది నిన్న మీరు చాలా వీడియోలు చూసుంటారు. ఇది ఒక కొత్తది వచ్చింది. ఎవరు పెంచలయ్యట, ఎవరో ఒక అతను అక్కడ టీటీడీలు డబ్బులు లెక్కలు పెట్టే దగ్గర స్లోగా బంగారం దానికి సంబంధించినవి లాగేస్తున్నారు. ఓకే, అయితే ఇదే మాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే నేను కూడా నా వీడియోలో ఒకసారి చెప్పాను, మానవుని ఒక మనిషి యొక్క లక్షణం ఏంటంటే మామిడికాయ తోటలో ఉన్నప్పుడు ఆ కళ్ళ ముందు ఏలాడుతూ ఉంటాయి మామిడికాయలు. నువ్వు ఎంతసేపు ఎంతేమనుకున్నా నీకు కొయ్యాలనిపించింది. కళ్ళ ముందు మామిడికాయలు ఏలాడుతుంటే కొయ్యాలనిపించింది. మానవుడి లక్షణం అది. వీళ్ళందరూ రోజు డబ్బులు లెక్కలు పెట్టి ఆ కాయిన్స్ లెక్క పెట్టి ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఎవరో ఒకరు టెంప్ట్ అవుతారు కొద్దిగా లాగేద్దామని. ఎందుకు అక్కడ సిస్టమ్, ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులో రోజు వాళ్ళు డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు. బ్యాంకులో కుదరదు. ఎందుకు? ఒక కౌంటింగ్ మిషన్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ జమ అయ్యాలి, వేరే వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాలి. సో అతను నొక్కేసాడంటే అతని అకౌంట్లో డబ్బులు విడిపోతాయి. ఇప్పుడు నేను ఒక 20,000 వేసానంటే అది నా అకౌంట్లో చూపించాలి. వాళ్ళు దొంగతనం చేయలేరు. బ్యాంకులో వాళ్ళు రోజు డబ్బులు లెక్కలు పెడతారు. వాళ్ళకి అవకాశం ఉంటే లాగాలి. వాళ్ళు ఎక్కడ లాగుతారు? లోన్లు శాంక్షన్ చేసే దగ్గర లంచాలు తీసుకోవటం, ఫేక్ డాక్యుమెంట్లు కూడా యాక్సెప్ట్ చేసి వెనక బ్యాక్ ఎండ్లో లంచాలు తీసుకోవటం, అది వాళ్ళు చేసే పని. ఎందుకు? వాళ్ళకి అక్కడ అవకాశం ఉంది, వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా కళ్ళ ముందు ఒక అకౌంట్ ఉండదు, తీసుకెళ్ళి ఉండీలు వేస్తారు ఎవరు. అది ఎవరు వేసారో అకౌంట్ ఉండదు. సీక్రెట్ ఆఫరింగ్స్ అవన్నీ లెక్క పెడతారు. లెక్క పెట్టేటప్పుడు సీసీ కెమెరాల యొక్క సమక్షంలో పెడతారు. సీసీ కెమెరాల సమక్షం పెట్టిన ఎక్కడో ఒకసారి లూప్ హోల్డ్ పట్టుకుని వీళ్ళు ఏం చేస్తారు? లాగేస్తారు కొద్దిగా. నేనేదో చెప్తాను, అంటే నేను సమర్థించట్లా, దొంగతనాన్ని సమర్థించట్లా. మానవుడి లక్షణం కంటి ముందు నీ మామిడికాయలు తోటలో నువ్వు ఉంటే ఒకటన్నా కోస్తావు, సాయంత్రం లోపు తినాలని. వీళ్ళ పరిస్థితి ఇది. ఈ చిన్న విషయాల్ని పరకామణి పెద్ద పెద్ద దొంగతనాలు చేశారు, భక్తుల యొక్క అపవిత్రం చేశారు. భక్తుల యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు. ఎవరో ఒక అతను గతంలో ప్రీవియస్ పరకామణి కేసు జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేసాడు అన్నట్టుగా మాట్లాడాడు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి, అది చిన్న విషయం ఏంది, ఒక ₹70,000 దానివనంటే చిన్న విషయం అంటారా? ₹70,000 అంటారా? అంటే మరి ఏమంటారు, తిరుపతి డబ్బులు అంటే 70,000 కాదు, ₹1 అయినా ఇంపార్టెంటే. అది దేవుడి మనీ, అది ఏదన్నా ఇప్పుడు మీ టైంలో దొరికింది. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే, మరి అది జగన్ గారు చేసినట్టయితే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టేనా? రాజకీయాలు మీరు తోకలు పెట్టుకుని పీక్కుంటే ప్రతివాడికి తోక దొరికిద్ది, ఏదో ఒకరోజు తోక దొరికిద్ది కదా. ఇప్పుడు ఆ పరకామణి కేసులో జగన్ గారు చేసినట్టయితే దీన్ని చంద్రబాబు నాయుడు చేసినట్టే కదా. దాని వెనక ఎవరో ఒక ఎంప్లాయీ కొద్దిగా పీకుతుంటే దాని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అన్నారు కదా. మరి ఇప్పుడు దీని వెనక ఎవరున్నారు? ఇతను కొద్దిగా లాగేస్తున్నాడు, ఎవరున్నారు ఇతను వెనక? ఓకే, ఇది సాక్షి వాళ్ళు చేసింది. ఇంకొక పేపర్, ఇది ఇవన్నీ దొరికాయట. అతని దగ్గర చాలా దొరికినాయట. ఒక గోల్డ్ బిస్కెట్, 100 grams గోల్డ్ బిస్కెట్, 4 గోల్డ్ బ్యాంగిల్స్, అంటే ఓన్లీ హైలైట్ చేసిన వరకు చూపిస్తున్నాను. ఓకే, 4 గోల్డ్ బ్యాంగిల్స్, మ్యారిటల్ థ్రెడ్ హ్యావింగ్ 3 గుండ్లు, ఏ మ్యాంగో మొగ్గ మోడల్ చైన్, చంప చవరాలు ఒకసారి, ఏ బ్లాక్ బీడ్స్ చైన్, ఏ ఓం సింబల్ మోడల్,
ఇయర్ స్టడ్స్ బుట్టా మోడల్, గోల్డ్ బ్యాంగిల్స్ విత్ సేఫ్టీ రబ్బర్. ఓకే, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి కాబట్టి ఈజీగా లేపేస్తారు అనమాట వీళ్ళు. సరే, పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. ఇది ఒకటి చూద్దాం, పీడిఎఫ్లు చూద్దాం, కొన్ని పీడిఎఫ్లు. ఇది తిరుపతి తిరుమల దాని ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఏముంది ఎఫ్ఐఆర్లో? occurred prior to 11/1/2025 at 1:35 p.m. at Parkamani, Tirumala, and reported the same in the PSN by the complainant G. Damodar, Vigilance Inspector Sector, TT Devasthanam, Tirumala, wherein the accused Veerisetti Penchaya occurred prior to 11/1/2025. ఇది ఓల్డ్ కేసు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఓకే, Veerisetti Penchaya, who was working as an agent of segregating coins and currency of Srivari offerings on behalf of Ebrapos Services Private Limited, which was engaged by Union Bank of India, State Bank of India, committed a criminal breach of trust against the Tirumala Devasthanam by concealing gold coin weighing 100 grams in a pipe hole of a trolley which was on duty and attempting to struggle it with. సరే, ఎనివే ఇది 2025 జనవరి 11వ తారీఖు ముందు జరిగింది. అంటే మన అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే కదా. ఏదైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని బయటికి లాగుంటారు. ఇది 1 year క్రితం జరిగినప్పుడు కూడా ఇది వాళ్ళని మరి పొదుగులు దొబ్బుతున్నారు. మరి వాళ్ళు ఊరుకోరా, బయటికి లాగుతారు. ఓకే, వాళ్ళని అదే పనికి దొబ్బుతుంటే ఏదో ఒక రోజు వీళ్ళు దొరుకుతారు కదా, వీళ్ళు దొరికారు. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని పదిసారి పుట్టుకుని పీకకూడదు, పీకితే లాగుతారు. వీళ్ళని పీకితే వాళ్ళేమో జగన్ గారు ప్రసాదాలు ఎట్ట తిన్నాడు అవన్నీ లాగుతున్నారు వాళ్ళు బయటికి. డిక్లరేషన్ ఇచ్చాడా లేదా, ఇవన్నీ లాగుతున్నారు వీళ్ళు. సరిపోయింది. అదే మంచి పని చేస్తున్నారు, చేయండి. ఇది 11/1/2000 పరకామణి తిరుమల, సేమ్ ఇది. ఇది అతని కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు ఇచ్చాడు? ఇది కూడా పాతదేనా? డేట్ చూద్దాం ఉండండి. ఎక్కడుంది డేట్ దీని మీద? అంటే ఇది కూడా పాతదే ఉండవచ్చు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ పాత ఉందంటే. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది 1 year క్రితం జరిగింది, ఇప్పుడు వీళ్ళు లాగారు బయటికి అని ఒకటైతే అర్థమైంది. సొత్తు స్వాధీన మహాజరనామా 2025 సంవత్సరం జనవరి నెల 12వ తేదీ సాయంత్రం 9 గంటలకి ముద్దాయి వీరిశెట్టి పెంచలయ్య నివాసం ఉన్న ఇల్లు తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ మారుతినగర్ డోర్ నెంబరు తిరుమల 1 పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి చలపతి అయిన నేను ఈ క్రింద కనిన పెద్ద మనుషుల సమక్షంలో తయారు చేసిన సొత్తు స్వాధీన మహాజరునామా. పెద్ద మనుషులు హరీష్ 31 సంవత్సరాలట. అంటే వీళ్ళ సమక్షంలో అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ చేస్తాడు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నెంబరు అరెస్ట్ కాబడిన ముద్దాయి పెంచలయ్య అరెస్ట్ సమయంలో వచ్చిన నేర ఒప్పుదల వాంగ్మూలం మేరకు నేను మరియు ఎస్ఐ రమేష్ బాబు నా సిబ్బంది సో పెద్ద మనుషులు మరియు ముద్దాయితో కలిసి తిరుమల నుండి మరొక ప్రైవేటు వాహనంపై గంటల పై స్థలం వద్దకు రాగా నా అదుపులో ఉన్న ముద్దాయి తన ఇంటిని చూపించి తన గత సంవత్సరంలో టీటీడీను మోదం చేసి తిరుమల శ్రీవారి పరకామణి ముందు తీసుకున్న బంగారు వస్తువులను నగలను దాచిపెట్టిన తన ఇల్లు ఇదేనని చూపించగా సదరు ఇల్లును పరిశీలించగా సదరు ఇల్లు తూర్పు ముఖం కలిగి ఉండి సదరు ఇంటికి ఒక హాల్గా ఉండి అందులోని వంట చేటుకు నిద్రపోవడానికి ఉండి
సదరు ఇంటి ముఖ ద్వారంకు ఎడమ పక్కన బాత్రూమ్ కలిగి ఉన్నది. సదరు ఇంటిలో ఉన్న కుడివైపున ఒక ఇనుప బీరువా ఉండినది. నా వెంట ఉన్న ముద్దాయి పెంచలయ్య హాల్లో ఉన్న ఇనప బీరువా ఓపెన్ చేసి అందులో దాచి ఉంచిన సంచి బయటికి తీసి నా వెంట ఉన్న పెద్ద మనుషుల ఎదుట పెట్టి వాటిలో ఉన్న బంగారు వస్తువులు, నగలు. సరే, ఇదంతా చదవటం ఎందుకేంటంటే, అతను పోలీసుల సమక్షంలో ఇక్కడ ఒక ఇల్లు వెనక ఒక బీరువా అంటే బీరువాల సంచిలో దాచిపెట్టారంటే ఏమేమి దొంగతనం చేస్తారు, ఎంత లిస్ట్ రాశారు. 1 గోల్డ్ బిస్కెట్, గోల్డ్ కటింగ్ బిస్కెట్, గోల్డ్ కటింగ్ బిస్కెట్, గోల్డ్ కటింగ్ 13 గ్రామ్స్, 45 గ్రామ్స్, రకరకాల బిస్కెట్లు, ఇవన్నీ ఏమేమైతే అతను లాగేశాడో అవి మొత్తం కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అదే విషయం. సరే, ఎనివే పోలీసులు అతన్ని అరెస్ట్ ఎఫ్ఐఆర్ 2025లోనే ఎఫ్ఐఆర్ ఉందంటే మరి అతన్ని అరెస్ట్ చేశారా లేదా మనకైతే తెలియదు. మరి ఇది ఎందుకు అంత పెద్ద కేసు కాలం? మన గతంలో చివరికి ఎంత పెద్ద కేసు అయిందంటే, గత కేసు ఒక అతను సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చింది. అది ఓకే, అది అతను సూసైడ్ చేసుకున్నారని చంపి పడేశారు, అది కూడా తెలియదు. ఆ కేసు ఏమైందో తెలియదు. ఒక పెద్ద ఇదేమంటారు, సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి ట్రైన్లో విసిరేసి బొమ్మలు అది ఇది అంత అడావుడు చేశారు. ఏమైంది? ఆ కేసు ఏమైంది? దొంగలు దొరికారా లేదు? అతను ఆత్మహత్య చేసుకున్నాడా, చనిపోయాడా అనేది ఇంతవరకు బయట పెట్టలే పోలీసు. అదే ఒక్కోసారి ఏంటంటే వై ది పోలీస్ ఫెయిల్ అంటే దట్ షోస్ పోలీస్ కేపబిలిటీ. నిజంగా పోలీస్ కేపబిలిటీ. ఇది 2 కేసులు, ఒక కేసు మరీ దారుణం. విధంగా ఆయేషా మీరా కేసులో జరిగింది ఇదే. ఆ అమ్మాయిని ఆయేషా మీరా కేసులో ఆ అమ్మాయిని పోలీసులు చెప్పారు, ఈ అమ్మాయిని మర్డర్ చేశారు, ఈ అమ్మాయిని రేప్ చేశారు, మర్డర్ చేశారు. ఒక హాస్టల్ పబ్లిక్గా ఉన్నారు, హాస్టల్లో జనాలు ఉంటారు, వార్డెన్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అంతమంది పిల్లలు ఉంటారు. అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు అమ్మాయిని. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, పోలీసులు దొంగలను పట్టుకోలేదు కాబట్టి కేసు క్లోజ్ చేస్తారు. దొంగలు పట్టుకోలేదు, కేసు క్లోజ్ చేస్తారా? పట్టుకోండి అని చెప్పడం కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ కూడా నా వల్ల కాదు, ఇంకొక సిబిఐని పట్టుకురావాలి, అమెరికా నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్స్ పట్టుకురావాలి, కానీ దొంగలు వదిలేస్తారా? అది జరిగింది. కొన్ని రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి, కొన్ని కేసులు రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి. అదే యాక్సిడెంట్ అన్నారు, రోడ్డు మీద పడిపోయి అన్నాడు, యాక్సిడెంట్ అన్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లేదు, డాగ్ స్క్వాడ్ లేదు, ఏమీ లేదు. అసలు అది మర్డర్ అనేటువంటి యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ చేయలే. ఏదో ప్రజలు గొడవ చేస్తున్నారు కాబట్టి ఊరికి అలా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్సిడెంట్ అని తెలిసి పడేశారు అంతే.